ఈ రోజు వీడియోలో పన్నీర్ కుర్మా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ పన్నీర్ కుర్మా వచ్చేసి చపాతీకి కానీ ఆర్ సైడ్ డిష్గా కానీ చాలా బాగుంటుంది. సేమ్ టు సేమ్ ఎగ్ బుర్జీ ఉన్నట్లే ఉంటుంది. దీనికోసం ముందుగా పన్నీర్ తీసుకోవాలి. అంటే అది వచ్చేసి నేను అమూల్ బ్రాండ్ తీసుకుంటున్నాను. అంటే ఇప్పుడు మార్కెట్లో చాలా స్కామ్స్, చాలా అడల్టరేటెడ్ వన్స్ దొరుకుతుంది కాబట్టి నేనైతే అమూల్ బ్రాండ్, అంటే అది ఒక స్పెసిఫిక్ బ్రాండ్ అట్లా తీసుకుంటే మనకి మంచిగా దొరుకుతుందని తీసుకున్న దాన్ని అలా ఓపెన్ చేసేసి తర్వాత దాన్ని తురుముకోవాలన్నమాట. బీట్రూట్ తురుముతాం కదా అలానే తురుముకోవాలి. అంటే బాయిల్డ్ ఎగ్ తురుముతాం కదా అలా. చూపిస్తున్నాను కదా ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. అంటే ఫుల్ ఫ్రెష్గా ఉండేదైతే చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా అంతా తురుముకున్న తర్వాత నేనైతే ఒక 3 మెంబర్స్కి అయ్యేంత కన్సిస్టెన్సీలో చేస్తున్నాను. అంటే మేము 2 మెంబర్సే, కాకపోతే ఇంకా 1 టైం కొంచెం సైడ్ డిష్గా పనికి వస్తుంది అని చెప్పేసి తర్వాత అయితే ఒక ప్యాన్ పెట్టుకోవాలి గ్యాస్ మీద. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసి దాంట్లోకి పచ్చి కరివేపాకు వేసుకోవాలి. తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. మళ్ళీ కూడా కొంచెం అలా ఫ్రై చేస్తూ ఉండాలి. నేనైతే కందిపప్పు, మినపప్పు ఇవి మర్చిపోయే వేయడం, అది తర్వాత వేసుకున్నాను అన్నమాట. మీరు స్టార్టింగ్లోనే వేసుకోండి. తర్వాత అయితే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ చికెన్ మసాలా అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మసాలా పౌడర్ మన ఇంట్లో ఉంటుంది కదా. అండ్ లాస్ట్గా చివరిగా 1 చిక్కటి టేబుల్ స్పూన్ ఆఫ్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. అండ్ అది కూడా బాగా రోస్ట్ అయ్యే వరకు బాగా కలుపుకొని ఒక 5 to 10 minutes ఉడికించుకోవాలి. అండ్ కొద్దిగా అది ఉడికింది అనేటప్పటికీ మనం సైడ్లో పెట్టుకోవాలి. అండ్ తర్వాత అయితే నేను ఆ ఉడికే టైంలో చపాతీ పిండి కలుపుకున్నాను అనమాట. చూడండి పన్నీర్ ఎంత బాగా కనబడుతుందో. చపాతీ పిండి కలుపుకునేటప్పటికి ఆల్రెడీ అంతా ఉడికిపోయిందనమాట. తర్వాత పన్నీర్ నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి, దాని మీద వేసుకోవాలి. అండ్ నీట్గా స్లోగా కలుపుకోవాలి, లేకుంటే అది ఫుల్ ఒకలాగా ముద్దగా అయిపోతుంది. అండ్ బాగా కలుపుకొని ఒక 5 to 10 minutes అలా మిక్స్ చేస్తూ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలన్నమాట. అంతే, చూడండి పన్నీర్ కుర్మా రెడీ. ఎంత సింపుల్గా చేసుకోవచ్చో మనమైతే. సేమ్ ఎగ్ బుర్జీ ఉంటుంది కదా అలానే ఉంటుంది. ఇప్పుడైతే కార్తీక మాసం చాలా మంది తినరు అన్నమాట. సో పూజలు అవి అంటారు. సో నాన్ వెజ్ క్రేవింగ్ అయినప్పుడు కూడా ఇలాంటివి చేసుకొని తినొచ్చు. ఆల్రెడీ కలుపుకున్నాను కదా నేను చపాతీ పిండి, దాంట్లో కూడా నేను మెంతాకు వేసుకున్నాను. అంటే మెంతి రోటీ టైప్ చేస్తున్నాను అనమాట. దీనికి చాలా బాగుంటుంది. సో దట్ దాన్ని ఆయిల్ కొద్దిగా వేసి రోస్ట్ చేసుకున్నాను. తర్వాత అయితే ఈ చపాతీలోకి ఈ కుర్మా అయితే భలే సూపర్ టేస్టీగా వచ్చేసింది అనమాట నాకైతే. నేను కూడా ఇది ఫస్ట్ టైం పన్నీర్ తెచ్చుకొని చేసుకోవడం, కాకపోతే రెసిపీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎంత బాగా వచ్చిందో కమెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.